విశాఖలోని గాజువాకలో మౌనిక హత్య కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు రవీంద్రను 3 రోజుల కస్టడీ ముగియడంతో గాజువాక పోలీసులు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే పోలీసుల విచారణలో నిందితుడు రవీంద్ర షాకింగ్ విషయాలను బయటపెట్టారు. రవీంద్ర ఉంటున్న అపార్ట్మెంట్లోనే మౌనిక హత్య జరిగిందని తొలుత పోలీసులు భావించారు. కానీ తన స్నేహితుడి ఇంట్లో మౌనికను చంపేసి అక్కడి నుంచి ట్రాలీ బ్యాగ్లో మృతదేహాన్ని తానుంటున్న అపార్ట్మెంట్కు తీసుకొచ్చి శరీరాన్ని ముక్కలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. మార్చి 29న మౌనికను మర్రిపాలెం నుంచి బైకుపై తన ఫ్లాట్కు తీసుకువెళ్లాలని, అక్కడ ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం జరగడంతో చంపేశానని తొలుత నిందితుడు పోలీసులకు తెలిపాడు. అయితే సీసీ కెమెరాల్లో మౌనిక రవీంద్ర ఫ్లాట్కు వచ్చినట్టు ఎక్కడా కనిపించకపోవడంతో ఆ దిశగా పోలీసులు ఆరా తీశారు. దీంతో రవీంద్ర అసలు విషయం బయటపెట్టాడు. రవీంద్ర ఫ్లాట్కు సమీపంలోని అతని స్నేహితుడు ఉంటున్నాడు. హత్య జరిగిన రోజు ఉదయం 7 గంటలకు అతను ఆఫీసుకు వెళ్లాడు. మౌనికను తన ఫ్లాట్కు తీసుకువెళ్తే తనకు పెళ్లైన విషయం బయటపడుతుందని భావించిన రవీంద్ర తన స్నేహితుడిని ఇంటి తాళాలు అడిగి తీసుకున్నాడు. తన ఇల్లేనంటూ ఆమెను అక్కడే తీసుకువెళ్లాడు. అక్కడ వారిద్దరి మధ్య గొడవ జరగటం, మౌనిక గట్టిగా అరవడంతో రవీంద్ర ఆమె నోరు నొక్కేశాడు. ఆ తర్వాత మోకాలితో గొంతుపై బలంగా తొక్కడంతో మౌనిక మృతి చెందింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్త విషయాన్ని ఇటు నిందితుడు చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. అసలు ప్రెసెంట్ ఈ కేసుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి రాజు? మౌనిక హత్య కేసులో రవీంద్ర చెప్పినవన్నీ మొత్తం అబద్ధాలనేది తేలిపోతున్నటువంటిది అయితే ఉంది. ఎందుకంటే మౌనికను హత్య చేసిన తర్వాత ముక్కలుగా నరికి శరీర భాగాలను వివిధ ప్లేస్లో చేసే ప్రయత్నం అయితే చేశాడు రవీంద్ర. కానీ మౌనిక హత్య జరిగినటువంటి అపార్ట్మెంట్లో మౌనిక ఆ ఇంట్లోకి వెళ్ళినట్టు ఎక్కడ ఆధారాలు దొరకపోవడంతో పోలీసులు కస్టడీ పిటిషన్ వేసి రవీంద్రను కస్టడీకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కస్టడీకి తీసుకున్న తర్వాత విచారణలో ఎన్నో అంశాలు అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. షాకింగ్ విషయాలన్నీ చూసిన తర్వాత పోలీసులకి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 3 రోజుల పాటు విచారించినటువంటి పోలీసులకు కొత్త విషయాలు అయితే బయటపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే తన అపార్ట్మెంట్ లో రవీంద్ర మౌనికను హత్య చేయలేదనేది తేలిపోయినటువంటిది అయితే ఉంది. అయితే సీసీ కెమెరాలు మొత్తం అన్నింటినీ కూడా ఆ రోడ్డు వైపు, అంటే ఇంచుమించుగా గాజువాక పోలీస్ స్టేషన్ నుంచి 1/2 కిలోమీటర్ వరకు ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలను పరిశీలన చేస్తే రవీంద్ర మౌనికను బైక్ పై తీసుకురావడం, ఆ తర్వాత రవీంద్ర స్నేహితుడు ఇంటి వరకు వచ్చినటువంటి ఆ సీసీ కెమెరాలు వరకు మాత్రమే వాళ్ళిద్దరు ఫుటేజ్ ఉంది. అక్కడి నుంచి ఏ విధమైనటువంటి సీసీ కెమెరాలో నమోదు కాలేదంటే రవీంద్ర స్నేహితుడు ఇంటి వరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి పోలీసులు అయితే కేసుని దర్యాప్తు చేయడం మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. కస్టడీకి తీసుకున్నటువంటి రవీంద్రని సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినటువంటి నేపథ్యంలో అసలు విషయం అయితే బయటపెట్టాడు. నేను నా అపార్ట్మెంట్ లో చంపలేదు, నా స్నేహితుడి ఇంట్లో మౌనికనైతే హత్య చేశాను. నా స్నేహితుడికి ఉదయం 7 గంటల సమయంలో ఫోన్ చేశాను. తను పరవాడలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలో డ్యూటీకి వెళ్ళానని చెప్పాడు. సాయంత్రం వరకు రానని చెప్పినటువంటి నేపథ్యంలో ఇంట్లోనే రెగ్యులర్ గా నేను తీసుకునే తాళాలు ఎక్కడుంటా నాకు తెలుసు కాబట్టి అక్కడ తాళాలు తీసుకుని నేను మౌనికను తీసుకుని తన ఇంట్లోకి వెళ్ళాను. ఇద్దరికి మధ్యన ఒక వాగ్వివాదం గొడవ జరిగింది. అప్పుడు తన నోరు నొక్కి గొంతు పైన మోకాలితో నొక్కి అదిమి పట్టి చంపేస్తానని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే హత్య చేయడానికి ముందే ప్రిపేర్ అయినటువంటి రవీంద్ర ఎంత పాశవికంగా హత్య చేశాడో అర్థమవుతుంది. ముఖ్యంగా ఊపిరాడకుండా, అంటే సౌండ్ బయటికి రాకుండా, కేకలు వేస్తే బయటికి రాకుండా నోరు నొక్కడంతో పాటుగా ఊపిరాడకుండా గొంతు నొక్కి హత్య చేశాడు. అక్కడి నుంచి ఆ డెడ్ బాడీని ట్రాలీలో తీసుకుని వెళ్ళడానికి రవీంద్ర ప్లాన్ చేసుకున్నాడు. అయితే ముందుగానే తన ఇంట్లో ట్రాలీ బ్యాగ్ ని రెడీ చేసుకున్నటువంటి రవీంద్ర హత్య చేసినటువంటి ప్లేస్ నుంచి 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి తన అపార్ట్మెంట్ కి వెళ్ళడం, ఫ్లాట్ లో మళ్ళీ ఆ ట్రాలీ బ్యాగ్ తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఈ దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో నమోదయ్యాయి. మళ్ళీ తర్వాత ఆ బాడీని ఆ ట్రాలీ బ్యాగ్ లో ప్యాక్ చేసుకుని తిరిగి అయితే ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ముక్కలుగా కట్ చేయడం కోసం ఆన్లైన్ లో కత్తులు, వైపర్, డస్ట్బిన్, అదేవిధంగా కవర్ని ఆర్డర్ చేసి వాటిని తీసుకుని చాలా, అంటే ఏ విధమైనటువంటి టెన్షన్ లేకుండా రవీంద్ర చెప్పినటువంటి ఒక విషయం మాత్రం పోలీసులను కూడా విస్మయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ మౌనికను ముక్కలుగా నరికేటప్పుడు నాకు ఏ విధమైనటువంటి భయం కలగలేదు, హత్య చేసినప్పుడు కొంత భయపడ్డాను, కానీ ముక్కలుగా నరికేటప్పుడు ఎలాంటి భయం కలగలేదు అనేది దీంట్లో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే తన సైకో మెంటాలిటీకి ఏ విధంగా ఉందనేది దీన్ని బట్టే అర్థం అవుతుంది. హత్య చేసిన తర్వాత మొత్తం ముక్కలుగా నరికి
కవర్లో ప్యాక్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టడం, తర్వాత శవాన్ని మాయం చేయడానికి తగలబెట్టే ప్రయత్నం చేసినటువంటిది అయితే తెలిసిందే. అయితే ఈ తన స్నేహితుడి ఇంట్లో హత్య చేసినటువంటి నేపథ్యంలో స్నేహితుడికి సంబంధం ఉందా లేదా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మరొకసారి కస్టడీకి తీసుకోవడానికి పోలీసులు అయితే సన్నాహాలు సిద్ధం చేస్తున్నాడు. 3 రోజులు కస్టడీకి తీసుకున్నా కూడా కొన్ని విషయాలను మాత్రమే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొదటిసారి పోలీసుల దర్యాప్తులో విచారణ చేసినటువంటి సమయంలో చెప్పినటువంటి విషయాలకి కస్టడీకి తీసుకున్నటువంటి సమయంలో చెప్పినటువంటి విషయాలకి తేడా ఉన్నటువంటి నేపథ్యంలో మరొకసారి కస్టడీకి తీసుకోవడానికి పోలీసులు అయితే సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కస్టడీ ముగిసినటువంటి 3 రోజుల కస్టడీ ముగిసినటువంటి నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. రవీంద్ర ఇంత పాశవికంగా మౌనికను హత్య చేసినటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఒక రాక్షసులాగా వ్యవహరించి నా కూతురు స్వచ్ఛందంగా బతుకుతుంది, తనంతటికి తాను ఈవెంట్స్ చేసుకుంటూ బ్రతుకుతుంది, అట్లాంటి అమ్మాయిని కావాలని హత్య చేశాడు, డబ్బులు ఇచ్చాడనేది అబద్ధం, అసలు ఏ విధమైనటువంటి లావాదేవీలు ఇద్దరి మధ్యన జరగలేదు. ఒకవేళ జరుగుంటే విచారణలో పోలీసులు కూడా వాటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా బయట పెట్టేవారు. కానీ అట్లాంటి వివరాలు ఏవి పోలీసులు బయట పెట్టలేదు. కాబట్టి డబ్బుల కోసం అనేది కేవలం ప్రచారాన్ని చేసి నా కూతుర్ని బ్యాడ్ గా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తారని తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ ప్రజా సంఘాలు కూడా దీని మీద ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీని డిమాండ్ చేస్తున్నాయి. విశాఖ సిపిని కూడా ప్రజా సంఘాలతో పాటుగా న్యాయవాదులు కూడా కలిసినటువంటిది అయితే ఉంది. ఈ కేసు విషయంలో న్యాయం జరగకపోతే నేరుగానే ఒక ప్రైవేటు కేసుని మౌనిక హత్య కేసుకు సంబంధించి మేము పిటిషన్ వేస్తామని న్యాయవాదులు ప్రజా సంఘాలు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మరి మరొకసారి కస్టడీకి తీసుకోవడానికి గాజువాక పోలీసులు ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో కస్టడీకి తీసుకున్న తర్వాత ఎలాంటి విషయాలు బయటపడతాయి అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సతాస్ రాజు, ఇనీషియల్లీ ఇందాక మీరు చెప్పినట్టు ఇటు డబ్బులు అండ్ ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా వరకు జరిగాయి, ఆ కోపంతోనే చంపేశాను అంటూ కూడా నిందితుడు అప్పట్లో చెప్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు ప్రెసెంట్ అసలు ఆయన ఏం చెప్తున్నాడు అండ్ వీళ్ళిద్దరికి సంబంధించి చాట్స్ కానివ్వండి వాటిని ఏమైనా డిట్రైవ్ చేశారా పోలీసులు, వాటి గురించి ఏమైనా పోలీసులు సమాచారాన్ని అందించారా? అంటే హత్య జరిగి ఈవేళకి 12 రోజులు. హత్య జరిగిన రాత్రి అంటే 29వ తారీఖు ఆ రాత్రే నిందితుడు రవీంద్ర లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినటువంటి పోలీసులు దాదాపుగా 7 రోజుల తర్వాత అతన్ని కస్టడీకి అయితే తీసుకున్నారు. కస్టడీ తీసుకున్న తర్వాత 3 రోజుల విచారణ అయితే జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూస్తే మొత్తం 12 రోజులు. ఈ 12 రోజుల్లో రవీంద్ర సెల్ ఫోన్ లో గానీ మౌనిక సెల్ ఫోన్ లో గానీ ఉన్నటువంటి డేటాని ఇప్పటివరకు రికవరీ చేయలేదు. దాంట్లో ఉన్నటువంటి వివరాలు ఏవి బయట పెట్టినటువంటి పరిస్థితి లేదు. అయితే ఇన్వెస్టిగేషన్ వీగిపోతుంది. వివరాలు అయితే బయటకు వస్తే కొంతమంది ఇంకెవరు ఉంటే జాగ్రత్త పడిపోతారని పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఆ డేటాను కనుక రివీల్ చేస్తే దాంట్లో మరికొన్ని వివరాలు ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే డేటింగ్ యాప్ లో ఉన్నటువంటి రవీంద్రకు మౌనిక మాత్రమే పరిచయం ఉందా, ఇంకెవరైనా పరిచయాలు ఉన్నాయనే విషయాలు కూడా బయటపడే అవకాశం అయితే ఉంది. దీంతో పాటుగా మొబైల్లో ఎంత ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఇప్పుడు చెప్తున్నటువంటి డబ్బుల కోసం మాత్రమే వేధింపులకు గురి చేస్తే ఆ డబ్బులు సంబంధించినటువంటి వాటికి సంబంధించి వివరాలు కూడా బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న పోలీసులకు చివరి రోజు రవీంద్ర ఇచ్చినటువంటి వివరాల్లో ముఖ్యంగా నన్ను మౌనిక డబ్బుల కోసం వేధింపులకు గురి చేయడం ఒక్కటే కాదు, నా కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి స్నేహితులకి నా ప్రైవేట్ వీడియోస్ అన్నింటినీ షేర్ చేస్తానని బెదిరింపులకు గురి చేస్తుంది, నా భార్యకి ఇస్తానని గురి చేయడంతో పాటుగా ఇంకొక పరుషమైనటువంటి పదజాలాన్ని పోలీసుల ముందు రవీంద్ర అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. నీ ఇంట్లో నీ చెల్లెలు ఉంది, నీ చెల్లెల్ని నేను వేరే వ్యక్తులతో మానభంగం చేయిస్తాను అని భయభ్రాంతులకు గురి చేసింది. ఇవన్నీ విన్న తర్వాతే నేను తనను హత్య చేయాలనే నిర్ణయానికి వచ్చానని పోలీసులకు చెప్పినట్లుగా సమాచారం అయితే అందుతుంది. కానీ తనకి వేరే ఎవరితోనూ సత్సంబంధాలు కానీ తన వెనక ఒక గ్యాంగ్ కానీ మౌనిక వెనక ఎవరూ లేరు. కేవలం ఈవెంట్స్ చేసుకుంటూ తను వేరు వేరు చోట్ల పనులు చేస్తూ ఉద్యోగం చేస్తూ పార్ట్ టైం చేస్తున్నటువంటి ఒక 28-29 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక యువతి, పెళ్లి కానటువంటి యువతి ఈ విధంగా ఎలా బెదిరింపులకు గురి చేస్తా అనేది ఇప్పుడు విస్మయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పోలీసులు కూడా అవాక్కై ఆ కోణంలో కూడా ప్రస్తుతం అయితే కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సతాస్. థ్యాంక్ యూ రాజు.